సో ఇప్పుడు అదర్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా కానీ జపాన్ కానీ తీసుకున్నట్లయితే కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాం బికాస్ టెక్నాలజీ ఉంది వీఆర్ సీయింగ్ సమ్ వీడియోస్ ద వే దే టీచ్ పీపుల్ అబౌట్ మేనర్స్ బిహేవియర్ ఇదంతా ఎక్కువ ఉంది సబ్జెక్ట్స్ కంటే ఎక్కడో పిల్లలు లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది ఎక్కువ నేర్పిస్తున్నారు. ఇండియాలో ఎందుకు అలాంటి స్కూల్స్ రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? సో my take on that is there are few schools. For example, Madanapalli school undi. Horsley Hills. Rishi Valley School. Horsley Hills lo Rishi Valley School. Right? It is a school which is focusing on those, the culture and doing what is right for the society. 20 చేస్తున్నారు. Very few as against జపాన్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్ డూ ఇట్. ఇక్కడ అన్ని స్కూల్స్ చేయట్లేదు. 1-2 స్కూల్స్ అక్కడ చేస్తున్నారు. చిన్మయ మిషన్ స్కూల్, రామకృష్ణ మిషన్ స్కూల్స్, Tatva school as well. We are trying to blend what is cultural and contemporary. ఈ రోజుకి ఆ రోజుకి. So we don't want to lose out on the contemporary. There are a lot of good things with the contemporary. చాలా మంచివి ఉన్నాయండి. అవి తీసుకోవాలి. There are some very good things. So foundation is culturally what is India and our ethos. We adapt. In fact, our country is like that. It is, if you look at Vedas and everything, it says keep adapting as you go along. Right? So we don't want to throw the contemporary. We want to also not lose the culture. అది పెట్టుకొని ఇది చేస్తూ రెండు చేయాలి. చేస్తారు. Schools in India also will do it. They will be forced to do it slowly. We were an economy where everybody wants a job. 70 years వరకు అందరికీ ఉద్యోగం. ఇప్పుడు కూడా చూడండి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాయింట్ దట్ ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్ ఫర్? అన్ఎంప్లాయ్మెంట్. అంటిల్ దట్ ఈస్ సాల్వ్డ్, ఇఫ్ మీ కడుపులోకి కావాల్సింది వెళ్ళకపోతే మనసులోకి మైండ్లోకి వెళ్ళాల్సింది చాలా కష్టం అండి. అది ఆలోచించడం కూడా కష్టం. సో జస్ట్ ఇమాజిన్ if I am a Meru cab driver or your Uber cab driver, I probably make about 30,000-40,000 rupees a month. మా అబ్బాయి క్యాబ్ డ్రైవర్ అవ్వాలని నేను అనుకోను కదా. ఏదో స్కూల్కి వెళ్ళి ఎక్కడో పాస్ అయ్యి వీడి క్యాబ్ డ్రైవర్ కాకూడదు, ఏదో ఐటీ కంపెనీలోనో ఒక బ్యాంకులోనో ఒక మంచి ఉద్యోగం కావాలని అనుకుంటాను కదా. అటువంటి పేరెంట్స్ ఏం చేయాలి? చదువుకోవాలి, వాళ్ళ పిల్లల్ని పంపించాలి, ఏదో చేయాలి. సో there are schools like that also. Schools like that exist, and then there are schools which are moving from students not studying for a job, students studying for something else beyond a job. అవి కూడా ఉన్నాయి. మన ఎకానమీలో ఇట్లాగే ఉంటుంది కొన్ని రోజులు. ఇట్ విల్ టేక్ అస్ అట్లీస్ట్ 2 more generations for us to get out of this, to start thinking about the spiritual and the cultural stuff and all that. అందుకని పారేసుకోకూడదు. 2 సంవత్సరాలు ఇంకో 2 జనరేషన్లు కదా, 40 years తర్వాత చూద్దాంలే కాదు. వీ షుడ్ కంటిన్యూ టు ఇంజెక్ట్ ఇట్. It will continue to grow and it will be there. Unfortunately, what has happened and where people are feeling this is the metamorphosis that has happened in families. ఉమ్మడి కుటుంబాలుగా ఉండే వాళ్ళము మనము న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడంతో ఏ వాల్యూస్ అయితే మనం ఇంట్లో నేర్చుకునే వాళ్ళమో 30-40 సంవత్సరాల క్రితం అది నేర్చుకోవడం లేదు. అందుకని ఆ గ్యాప్ కనపడుతుంది మీకు. నౌ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఇది స్కూల్లో నేర్పించాలి కదా. కాదు, ఇంట్లో నేర్చుకునే వాళ్ళం మనం. దట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఇంట్లో నేర్చుకునేది స్కూల్లోకి నేర్చుకోవాలి అన్న ఆ ట్రాన్సిషన్ ఇంకా కాలేదు ఫుల్గా. వన్స్ ఇట్ ట్రాన్సిషన్స్ అవుట్ దేర్, then you will see that we are also like those schools in Japan and other places where you are learning more cultural things and societal things in school along with your educational stuff. The other thing is also schools compete with schools in especially in South and Hyderabad. ఒక స్కూల్ రెండో స్కూల్ కన్నా బెటర్ అని చూపించుకోండి. అన్ఫార్చునేట్లీ దే డోంట్ సీ ఇట్ యాజ్ నా దగ్గర 2,500 మంది పిల్లలు చదువుతున్నారు ఈరోజు, మీ దగ్గర 2,500 మంది పిల్లలు చదువుతున్నారు, వీళ్ళందరూ పిల్లలే. Whether it is your child or my child, in a school, if I start separating them as ma school pillalu versus me school pillalu, then it is wrong. Then I have lost the plot. I think all schools are nation builders. We build a nation and we build it indirectly. ఈ నేషన్కి కావాల్సిన సిటిజన్స్ని మనం బయట పెడుతున్నాం. ఎటువంటి సిటిజన్స్ని పెట్టాలి? మీరు మంచి వాళ్ళని పెట్టాలి, నేను మంచి వాళ్ళని పెట్టాలి. రైట్? వీ కాంట్ హ్యావ్ దట్ సెపరేషన్. వీ కాంట్ కంపీట్. మీరు అందరూ ఇంజనీర్లు ఇస్తారు, మేము అందరం డాక్టర్లు ఇస్తాం, పాడేవాళ్ళని ఎవరు ఇస్తారండి? నెక్స్ట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ ఎక్కడి నుంచి వస్తారు? కరెక్ట్. రైట్? సో వీ హ్యావ్ టు గివ్ దీస్ థింగ్స్ యాజ్ ఎ కొలాబరేటివ్ ఈవెంట్, నాట్ యాజ్ ఎ కంపీటింగ్ ఈవెంట్. స్కూల్స్ కెనాట్ కంపీట్, షుడ్ నాట్ కంపీట్. ఇట్ ఇస్ బ్యాడ్ ఐడియా. Children should not compete. School should not compete. Stop that competition. Collaborate. మీకు తెలిసిన మంచి 4 చెప్పండి, మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. మాకు తెలిసిన 4 మంచి మీకు చెప్తాం, మీ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయండి. ఏది మంచో అందరం అది చేద్దాం. టుగెదర్ వీ విల్ బిల్డ్ అ నైస్ నేషన్.
సో ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనం ఆలోచిస్తున్నారా విశ్వనాథ్ గారు? చేస్తున్నానండి. వేర్ ఎవర్ పాసిబుల్ ఐఎమ్ టాకింగ్ టు స్కూల్ ఓనర్స్, టెల్లింగ్ దమ్. ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ అప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్. ఐ కమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. లాక్డౌన్ చేసి స్కూల్ అంతా కూడా 17th 18th of Marchకి స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. అండ్ పీపుల్ వర్ ఫిగరింగ్ అవుట్ ఏం చేయాలని. ఫర్ సమ్ రీజన్ ఐ వాస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ విత్ దిస్ అన్నోన్ ఫ్యాక్టర్ ఆఫ్ కోవిడ్. ఇది అన్నోన్ ఫ్యాక్టర్ ఈస్, ఇది ఎన్ని రోజులు లాక్డౌన్ ఏంటి ఎవరికి తెలియదు. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ లాక్డౌన్ ఫర్ 2 years విచ్ హ్యాపెండ్. సో నాకు అది 17th of March ఐ వాస్ థింకింగ్, 2 సంవత్సరాలు లాక్డౌన్ చేస్తే మనం ఏం చేస్తాం? పిల్లలు 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని టీవీ చూసారనుకోండి, దానికి అంతకన్నా వర్స్ట్ ఇంకేం ఉండదు, రైట్? ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దమ్ బ్యాక్. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్. Then I decided that, because I come from that background, I decided that online teaching చేయాలి మనం. By 1st of April, our first class started. 13 రోజుల్లో we made everything happen. Lot of friendly schools, మా క్లస్టర్ అంటారు దాన్ని. వాళ్ళు మీరు ఇలా ఆన్లైన్ చేస్తున్నారు అనుకుంటే ఎలా చేస్తున్నారు? పవర్ పాయింట్లో చేస్తున్నామండి, ఇలా చేస్తున్నాము, గూగుల్ మీట్ అని ఒకటి ఉంది, అది ఫ్రీగా దొరుకుతుంది స్కూల్స్కి, ఇవన్నీ ఉన్నాయండి, టూల్స్ ఉన్నాయి, మీరు కూడా స్టార్ట్ చేయండి, ఇదిగోండి మా దగ్గర ఉన్న పవర్ పాయింట్స్ మీకు ఇస్తాం, స్టార్ట్ చేయండి, ఈ తర్వాత మీ పవర్ పాయింట్స్ మీరే డెవలప్ చేసుకోండి చేయగలిగితే, నా దగ్గర ఉన్నవి ఇస్తాను నేను. ఐఎమ్ విల్లింగ్ టు షేర్ వాట్ వీ హ్యావ్. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు నాట్ సే నా దగ్గర ఉన్నవి నీకు ఇవ్వను. అది తప్పండి, స్కూల్లో వాళ్ళు చేయకూడదు. పిల్లలు భవిష్యత్తు. మీ స్కూల్లో ఉన్న పిల్లవాడు కూడా పిల్లవాడే, ఈ దేశానికి చెందిన పిల్లవాడే, అండ్ హీ ఈజ్ మై చైల్డ్. జస్ట్ దట్ హీఈస్ గోయింగ్ టు యువర్ స్కూల్. మీ స్కూల్లో చదువుతున్నాడే కానీ వన్స్ హీఈస్ బార్న్ ఇన్ దిస్ కంట్రీ, as far as I am concerned, he is a son of this soil. I will do everything to help him. That is my duty. చేస్తాను, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేస్తాను. సో ఈ కాంపిటీషన్ అనేది వదులుకోవాలి. Then we will start doing what is right for schools. And eventually we will also get to the same place that the Japanese are and the others are. And we will get there faster. Primarily because our culture is embedded back 7,000, 10,000 years. ఆ డెప్త్కి వెళ్తాము. అది వెళ్ళి నా వయసులో అవుతుందో లేదో తెలియదు కానీ, బట్ ఆ దారిలో వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా దే విల్ రియలైజ్ దట్ దిస్ ఇస్ ద వే టు గో, దిస్ ఇస్ వాట్ టు డూ. ముందు అడుగులు 4 వేసాము, వెనకాల నుంచి తోసేవాళ్ళు పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తీసుకుంటారు, చేస్తారు. సో ఒకప్పట్లో బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ అంటే ఒక ఎమోషన్, రైట్? వెరీ కైండ్ ఆఫ్ ట్రిగరింగ్ పాయింట్. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది, డిజిటల్ బోర్డ్స్ వచ్చేసాయి. ఏంటిది? ఇస్ ఇట్ ఓకే టు అక్వైర్ టెక్నాలజీ? టు సమ్ ఎక్స్టెంట్ ఎస్ అండ్ నో. ఐ విల్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అప్పట్లో హార్ట్ అనేది నేర్పిస్తారు. లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆరికల్, రైట్ ఆరికల్ అని చెప్పేవాళ్ళు, బొమ్మ గీసి చెప్పేవాళ్ళు. క్లాసులు 40 నిమిషాలు అయిన తర్వాత బొమ్మ చెరిపేసి ఆ టీచర్ వెళ్ళిపోతే మరుసటి రోజు వచ్చి మళ్ళీ చెప్పేయడం, మళ్ళీ బొమ్మ గీయాలి. సో యు ఆర్ కైండ్ ఆఫ్ రిపీటింగ్ యువర్ సెల్ఫ్ 2-3 times బిఫోర్, and a lot of waste of time, right? అక్కడ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. You can show videos, you can show 3-dimensional videos, videos which can explain these concepts very clearly. Roots లోంచి మినరల్స్ని తీసుకుంటుంది ప్లాంట్. Very nicely it can be shown in a video, right? Very difficult to show in a diagram, which is static. బట్ ఇమాజినరీ పవర్ అనేది ఎక్కడో తగ్గిపోతుంటుంది. సో వస్తానండి దాన్ని. సో this is the way it can help. Where we are wasting this is when we tell children that you do this homework and they go and search online. ఆన్సర్స్ని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి పెట్టేశారంటే you are losing creativity. As a society, we are losing creativity. Definitely. Right? So today, unfortunately, parents gaani, pillalu gaani, they are not realizing that my brain is a muscle. మసిల్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. బ్రెయిన్ మసిల్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఏం చేస్తారు మీరు? బ్రెయిన్ యూజ్ చేయాలి. అవి యూజ్ చేయకుండా మీరు కాపీ పేస్ట్ చేస్తే ఏమవుతుంది? యూఆర్ నాట్ యూజింగ్ ఎ బ్రెయిన్స్, రైట్? సో దేర్ ఫోర్ దిస్ ఇస్ పిల్లలకి ఈజీగా అర్థం అవడానికి హెల్ప్ చేస్తుంది. సో యూ షుడ్ యూజ్ యువర్ బ్రెయిన్స్. యూ షుడ్ నాట్ యూజ్ టెక్నాలజీ ఫర్ ఫైండింగ్ యువర్ ఆన్సర్స్. ఫర్ అండర్స్టాండింగ్ యూజ్ యువర్ టెక్నాలజీ. ఫర్ స్కూల్ ఆపరేషన్స్కి టెక్నాలజీ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇది వరకు రిజిస్టర్స్లో వేసి దాన్ని అన్నింటిని కూడా కన్సాలిడేట్ చేసి ఈ నెలలో 30 రోజుల్లో పిల్లలు 6 రోజులు సెలవులు వచ్చాయి, 24 రోజులు స్కూల్ జరిగింది, 22 రోజులు మాత్రమే మీరు అటెండ్ అయ్యారు, ఇది ఒక రిపోర్ట్ రాసుకొని పెట్టుకునేవాళ్ళు. ఇదంతా కూడా యూ కెన్ ఆటోమేట్ ఇట్, యూ కెన్ పుట్ ఇట్ ఆన్ టెక్నాలజీ. ఇట్ సేవ్స్ టైమ్, ఇట్స్ ఈజీ టు మేక్ రిపోర్ట్స్ అండ్ అదర్ థింగ్స్. సో టెక్నాలజీ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ operation side of school. Technology can be implemented to explain a concept in a better way.
డెఫినెట్లీ డోంట్ ఆస్క్ చిల్డ్రన్ టు యూజ్ అ గ్యాడ్జెట్. మన స్కూల్లో పిల్లలు గ్యాడ్జెట్ యూజ్ చేయడానికి వీల్లేదు, ఇట్ ఈస్ అ బ్యాన్. నన్ను అడిగితే ఇట్ షుడ్ బి బ్యాన్డ్ ఫ్రమ్ చిల్డ్రన్ లైక్ యూ సే బ్యాన్ ఆన్ సిగరెట్స్. సిగరెట్ పిల్లలకి చేతికి 18 ఏళ్ళ వరకు ఇవ్వకూడదు. సిమిలర్లీ ఫోన్లు 18 ఏళ్ళ వరకు పిల్లల చేతిలో ఇవ్వకూడదు, ఫోన్ కానీ గ్యాడ్జెట్. ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ఎ ల్యాప్టాప్, ప్లీజ్ సిట్ బై ద సైడ్ ఆఫ్ ద చైల్డ్. మీరు కూర్చోండి, ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి, వాళ్ళ పని అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పిల్లలు మొబైల్ చూడడం, తినడం, హోంవర్క్ చేయడం, ఎవ్రీథింగ్ అదే అందులో. వెరీ సాడ్ అండి, వెరీ సాడ్. అండ్ స్కూల్స్ గివింగ్ దిస్ హోంవర్క్ ఆన్లైన్ అండ్ సేయింగ్ దట్ అక్కడ నుంచి కాపీ చేసుకోండి ఇక్కడ. యూ కాంట్ స్టాప్ చిల్డ్రన్ ఫ్రమ్ గోయింగ్ టు ఆల్ ద రాంగ్ ప్లేసెస్. వాళ్ళు వెళ్తారండి. అండ్ దెర్ ఆర్ పీపుల్ యూజింగ్ టెక్నాలజీ సిట్టింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు ఆన్లైన్ రాగానే దే నో వాట్ టు డూ విత్ యూ. ఈ ఫైనాన్షియల్ ఇవి స్కామ్స్ ఎలా జరుగుతాయండి, దే నో యూ. మీరు కదిలేదాన్ని బట్టి వాళ్ళకి తెలుసు మీకు ఎంతవరకు టెక్నాలజీ. మనం ఏ రీల్ని లైక్ చేస్తున్నాం, ఏ కాంటెంట్ని షేర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ రిలేటెడ్ థింగ్స్ వచ్చేస్తున్నాయి, అంటే బ్రెయిన్ రీడ్ చేసేస్తున్నాయి. కరెక్ట్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ట్రూ. సో దిస్ హోల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నా, ఇంటెలిజెన్సే లేదు ఆర్టిఫిషియల్ ఎందుకంటే మనకి. ఫస్ట్ లెట్ us డెవలప్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్.